ట్రస్ట్లో కొత్త కార్యం ఎన్నికైన తర్వాత మొదటిసారి ఇంత మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడానికి ముందుకు వచ్చిన యాస్టర్ నారాయణ గ్రూప్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. సునంద్ సార్తో మీడియాకు అనుబంధం ఈ రోజు కాదు, దాదాపు ఒక 20-25 ఏళ్ళుగా సాన్ హాస్పిటల్ పేరుతో సార్ ఇక్కడ ఎదురుగానే ఉన్నారు చాలా ఏళ్ల పాటు. అప్పటి నుంచి కూడా మీడియాతో ఎంతో అనుబంధం ఉంది. ఎప్పుడు మనం ఈ రోజు కూడా మన ప్రత్యేకించి ఒక జర్నలిస్ట్కి సమస్య అంటే నేరుగా నారాయణ హాస్పిటల్కి పోయినామంటే ఆ ట్రీట్మెంటే వేరుగా ఉంటుంది. మనకు చాలా చాలా గౌరవం దక్కుతుంది, అన్నిటికంటే మించి మంచి వైద్యం దక్కుతుంది. గరిష్ట రాయితీ వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకు మనకు చేస్తారు. అంత మీడియా ఫ్రెండ్లీ హాస్పిటల్ తిరుపతిలో ఏదన్నా ఉందంటే అతి కొద్ది హాస్పిటల్స్లో యాస్టర్ నారాయణ హాస్పిటల్ కూడా ఒకటి. సునంద్ సార్కి మీడియా పట్ల ఉన్న అభిమానం, అట్లాగే ఆ గ్రూప్ మనం చూసాం ఇప్పుడే యాస్టర్ గ్రూప్తో కొంత కొలాబరేషన్ జరిగింది, చాలా సంతోషం. ఇంత మెగా అద్భుతమైన వైద్య శిబిరం ఎందుకంటే మనకు తెలుసు నిత్యం ఒడిదుడుకులు, చాలా ఉద్యోగాలకు కూడా రెస్ట్ ఉంటుందేమో కానీ శని ఆదివారాలు కాదు కదా, దీపావళి సంక్రాంతిని కూడా లేవు. అట్లాంటి వృత్తిలో ఉన్నదే పాత్రికేయులందరూ. అంతా పాత్రికేయులు నిత్యం రకరకాల అనారోగ్య సమస్యలు అన్నీ కూడా మీకు తెలిసి అంతే, కేవలం ఒత్తిడి, అనేక వ్యాధులకు మూలం ఒత్తిడి. ఆ ఒత్తిడి నిత్యం భరిస్తూ ఉండేవాళ్ళు జర్నలిస్టులే. మా వాళ్ళు చాలామంది అనారోగ్యం బారిన పడ్డారు సార్. చాలామందికి వారికి అనారోగ్యం ఉందన్న సంగతి కూడా తెలియదు సార్. ఇది ఇంకా బాధాకరం. అంటే ఒక ఏజ్ దాటిన తర్వాత సదాగా మనం టెస్టులు చేసుకోవాలి, ఏమున్న సమస్య గుర్తించగలగాలి. అందుకు ఇలాంటి వైద్య శిబిరాలే దోహదపడతాయి. అడగగానే ముందుకొచ్చి ఇంత మెగా వైద్య శిబిరం నిర్వహించిన యాస్టర్ నారాయణ గ్రూప్కు ట్రస్ట్ క్లబ్ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. కార్యనిర్వాహక కమిటీకి మరియు సభ్యులకు ఈ అవకాశం ఇచ్చిన దానికి యాస్టర్ నారాయణ తరఫున మొదటగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆల్రెడీ మురళీ గారు చెప్పారు. సో నాకుండేటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి అసోసియేషను 20 సంవత్సరాలు, అంటే ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు అప్పుడు శ్రీదేవి కాంప్లెక్స్లోకి ప్రెస్ క్లబ్ రావడం జరిగింది. అప్పటి నుంచి ఏ చిన్న ఇబ్బంది అంటే మ్యూచువల్గా ఏది వచ్చినా కూడా సో నాతో